రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు జరగకుండా పెండింగ్ లో ఉంచిన పంచాయతీలకు నామినేషన్ల పర్వం ముగిసింది. జీహెచ్ఎంసీలో విలీన ప్రతిపాదనలతో రంగారెడ్డి జిల్లా 5 మండలాల్లోని 22 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా వేశారు. ప్రస్తుతానికి విలీనంపై ఎటూ తేల్చకపోవడంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. మార్చి 29 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా ఏప్రిల్ 1తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. రాజేంద్రనగర్ మండలంలోని 13 గ్రామాలు, కుత్బుల్లాపూర్లోని 5 గ్రామాలు, కీసర్లో 2 గ్రామాలు, శామీర్పేట్, శంషాబాద్ మండలాల్లోని ఒక్కో గ్రామంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు జరుగుతున్న వాటిలో నగరానికి ఆనుకొని ఉన్న నార్సింగి, ప్రగతినగర్, నిజాంపేట్తో పాటు పలు కీలక పంచాయతీలున్నాయి. ఇవి పేరుకు గ్రామాలే అయినా నగరంతో పోటీ పడుతుండటంతో ఈ పంచాయతీ పదవులకు డిమాండ్ పెరిగింది. కీసర మండలంలోని నాగారం, దమ్మాయిగూడ 2 సర్పంచ్ స్థానాలకు 16 నామినేషన్లు రాగా వార్డు మెంబర్ కోసం 234 నామినేషన్లు దాఖలయ్యాయి. కుత్బుల్లాపూర్ మండలంలోని 5 సర్పంచ్ స్థానాలకు 95 మంది, 84 వార్డులకు 900 మంది నామినేషన్లు వేశారు. నిజాంపేట్ సర్పంచ్ పదవికి 20 మంది, 3 వార్డులకు 200 మంది నామినేషన్లు వేశారు. బాజ్పల్లిలో సర్పంచ్ కి 19 మంది, 3 వార్డులకు 180 మంది, ప్రగతినగర్ సర్పంచ్ కి 13 మంది, 16 వార్డులకు 83 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజేంద్రనగర్ మండలంలో 13 సర్పంచ్ స్థానాలకు 133 మంది, 495 వార్డులకు 897 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 5 వరకు గడువు ఉంది. మొత్తానికి రంగారెడ్డి జిల్లాలోని 22 పంచాయతీల్లో జరుగుతున్న ఎన్నికలను పార్టీలు ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి.